ఇక్కడ సేవ చేస్తున్న మేమైనా, వాక్యానుసారంగా బ్రతుకుతున్న విశ్వాసులకు పిలువబడుతున్న మీరైనా, మనందరం ఏదో గొప్ప గొప్ప ఫిలాసఫీలు, థియాలజీలు చేసి వచ్చిన వాళ్ళం కాదండి. మోకాళ్ళ ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో కృపను పొందుకున్న వాళ్ళం. సేవ చేస్తున్న మేమైనా గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళం కాదు, జ్ఞానం కలిగిన వాళ్ళు అసలే కాదు, తెలివితేటలు ఉన్న వాళ్ళం అసలమే కాదు. కానీ ఏదో గొప్ప గొప్ప కాలేజీల్లో బైబిల్ సెమినార్ చేసిన వాళ్ళం కూడా కాదు. సంవత్సరాలు మాకు ఒకే ఒక్క నెల బైబిల్ సెమినార్ జరుగుతుంది. ఆ సెమినార్లో కూడా అన్ని విషయాలు బోధించరు, క్లుప్తంగా కొన్ని విషయాలు బోధిస్తారు. ఆ క్లుప్తంగా కొన్ని విషయాలు బోధించిన వాటిలోనే ధ్యానించుకుంటూ గొప్ప గొప్ప మర్మాలు మాకు తెలియకపోవచ్చు, గొప్ప గొప్ప విషయాలు మాకు తెలియకపోవచ్చు, గొప్పగా ప్రసంగాలు చేయడం మాకు రాకపోవచ్చు. కానీ దేవుడిచ్చిన కృప ద్వారా నిలబడినప్పుడు ఆయన బలపరిచి మాట్లాడుకుంటున్నాడు. ఆయన మాట్లాడే ప్రతి మాట మన జీవితాలకు వెలుగుగా మార్చబడుతుంది. మోకాళ్ళ ప్రార్థన ద్వారా, అరుణోదయపు కృప ద్వారా, దేవుడిచ్చిన దర్శనాల ద్వారా, అడుగుపెట్టిన ప్రతి స్థలములో ఆయన బాహు చాపి ఆశ్చర్య కార్యాలు చేస్తూ బలపరుస్తున్నాడు. ఇది మా శక్తి కాదు, మా బలము కాదు. ఈరోజు నీ మాటలు వింటున్న మనందరము తెలివితేటలు లేని వాళ్ళం అని అనుకుంటున్నాం, జ్ఞానం లేని వాళ్ళం అని అనుకుంటున్నాం. కానీ మనందరిపైన దైవ కృప సమృద్ధిగా అధికముగా కుమ్మరించబడింది. ఆమేన్ చెప్పండి. మనమందరం ఎందులోనూ ఏ విషయంలో తక్కువ వారం కాదు. ఆమేన్ చెప్పండి. ఆస్తిలోనూ అంతస్తులోనూ తక్కువ వాళ్ళం అని అనుకోకండి. దైవ కృప పొందిన వాళ్ళలో మనం అధికముగా ఉన్నాం. గట్టిగా ఆమేన్ చెప్పండి. నేను దైవ కృపను పొందుకున్నాను అని నమ్మిన వాడు ఆమేన్ చెప్పండి. ఈ రోజున దైవ కృప మనందరి మీద అధికముగా దేవుడు కుమ్మరించబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆ కృపను పొందుకొని, కృప మీద నిలబడి, కృపను ఆధారం చేసుకుని, కృపలో దేవుని సేవను చేయడం ద్వారా దేవుడు ఆ కృపను అధికం చేస్తున్నాడు. ఆ కృప ద్వారా దేవుడు బలపరిచి నిలబెట్టుకొని మహిమకరంగా వాడుకుంటాడు. ఈ రోజున ఈ పరిచర్య ఈ విధంగా దేవుడు ఘనపరుస్తున్నాడంటే దైవ కృప. ఎంతమంది అండి సేవ చేసే సేవకులు మీరు గమనించండి. టాపీ మేస్త్రులు ఉన్నారు సేవకులు, కూలి పని చేసేవాళ్ళు ఉన్నారు సేవకుల్లో, పెయింట్ పని చేసేవాళ్ళు ఉన్నారు సేవకుల్లో, ఏ పెద్ద పెద్ద ఉద్యోగాలు వదిలి వచ్చిన వాళ్ళు ఉన్నారు సేవకుల్లో. ఎందుకని? వాళ్ళకి ఏదో పూట గడవడం కోసమో, పొట్టకూటి కోసమో, కడుపు నింపడం కోసం కాదు. దేవుడు పిలిచిన ఆ పిలుపుని, పొందుకున్న ఆ దైవ కృపను వదిలిపెట్టలేక, ఈ లోక సంపద మురికి గుడ్డలు, ఈ లోక సంపాదన, ఈ లోక ఆస్తి పెంటతో సమానమని ఎంచుకొని దైవ కృపను పొందుకున్న వాళ్ళందరూ సేవని పరుగులు చేస్తున్నారు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో దైవ కృపను నేను పొందుకున్నానా? దైవ కృప చేత నేను నింపబడుతున్నానా? దైవ కృప చేత నా కుటుంబం నింపబడుతుందా? సేవ కొరకు ప్రోత్సహించగలుగుతున్నానా? సేవ కొరకు సహకరించగలుగుతున్నానా? సేవ కొరకు నా బిడ్డలను సమర్పించగలుగుతున్నానా? సేవ కొరకు నేను అనేకులు పురిగొల్పగలుగుతున్నానా? ఒక్కసారి మనం ఆలోచించగలిగితే ఆ రోజుల్లో దైవ కృప పొందుకున్న వాళ్ళు ఏది కొదవలేదండి. ఈ రోజున కొదువ మనల్ని వెంటాడుతుందంటే దైవ కృప దూరంగా ఉందని మనం ధ్యానించాలి, గుర్తుపట్టాలి. ఈ రోజున ఆ దైవ కృప మనము పొందుకుని ఉంటే ఏ విషయంలోనూ కొదువ మనల్ని వెంటాడదు. కొదువను జయించే జయవీరులకు దేవుడు మనల్ని నిలబెట్టబోతున్నాడు. ఆమేన్ చెప్పండి.